ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజుల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. పగటి ఉష్ణోగ్రతలు 26 నుండి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి మురుగునీటిని వీలైనంత త్వరగా తీసివేయాలి. ఆరుతడి పంటలలో ఆఖరి అంతర కృషి తరువాత ప్రతి 2 మీటర్లకు ఒక గొడ్డుచాలు వేసుకోవాలి. నీటి ముంపుకు గురైన వర్షాధార పంటల్లో వీలైనంత త్వరగా అంతర కృషి చెయ్యాలి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి. రైతులు చెట్ల కింద నిలబడకూడదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. మొక్కజొన్న పంట మొలక దశ నుంచి కంకి ఏర్పడే దశలో ఉంది. మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి పొలం నుండి నీటిని వెంటనే తీసివేయాలి. లేనట్లయితే మొక్కలు పసుపు రంగులోకి మారుతాయి. అధిక వర్షాల వలన నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊదా రంగులోకి మారే అవకాశం ఉంటుంది. కావున వర్షాలు నిలిచిన తరువాత 5 గ్రాములు 319 లేదా 20 గ్రాముల డిఏపి మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. ప్రస్తుతం కంది పంట మొలక దశ నుంచి కొమ్మలు ఏర్పడే దశలో ఉంది. నీటి ముంపుకు గురైన కంది పంటలో పైటోప్తోరా ఎండుతెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినట్లయితే నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్క మొదళ్ల చుట్టూ పోయాలి. సోయా చిక్కుడు పంట శాకీయ దశ నుంచి పూత పిందె అభివృద్ధి చెందే దశలో ఉంది. అధిక వర్షాల వలన సోయా చిక్కుడు పంటలో వేరుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినట్లయితే మెటలాక్సిల్ 2 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.